హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నక్కతో కాసేపు. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక రెసిపీతోనైతే మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మనము బిర్యానీ చేసుకుందామండి, చికెన్ బిర్యానీ. దానికి మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, మరి అది ఎలా చేయాలి, ఆ ప్రాసెస్ అంతా కూడా మనం తెలుసుకుందామా. ఫస్ట్ చికెన్ అయితే మ్యారినేట్ చేసుకుందామండి. ఇక్కడ చూడండి, ఇది 750 గ్రామ్స్ చికెన్. దీన్ని నీట్గా వాష్ చేసుకొని ఇందులో వేస్తున్నానండి. ఇది 1/2 kg. చూడండి, పీసెస్ బిర్యానీకి ఇలా చేయించుకోవాలన్నమాట. 1/2 kg రైస్కి 750 గ్రామ్స్ చికెన్ అండి. ఇంకా నేను దీంట్లోనే చూడండి, ఇప్పుడు దీంట్లోనే అన్ని మసాలాలన్నీ కూడా కలిపేసి ఇందులోనే మ్యారినేట్ చేసేద్దాం. అయితే దీంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు అండి, 1 టేబుల్ స్పూన్ కారం అండి, ఫుల్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఇంకా కొంచెం కూడా వేద్దాం. నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. నెక్స్ట్ ఇది ధనియా పౌడర్ అండ్ ఇందులో అన్ని మసాలాలు అండి, లవంగా, ఇలాచి, మిరియాలు, ఇవన్నీ జీరా, ఇవన్నీ కూడా వేసి ఇలా మిక్సీ చేసి హోల్ గరం మసాలా. అవునక్క, హోల్ గరం మసాలా పౌడర్, ధనియాల పౌడర్ 2 టేబుల్ స్పూన్స్, పెప్పర్, జీరా, ఇంకా లవంగా, ఇలాచి అన్నీ కలిపినాయి. చూడండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నానండి. ఇంకా దీంట్లో ఇది లాస్ట్కి వేద్దామండి. ఇందులో కర్డ్ వేద్దాం. ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ అయితే తీసుకుంటున్నానండి. సరిపోతుందా చిన్ని? సరిపోతుంది. ఇంకా ఇది 750 గ్రామ్సే కాబట్టి సరిపోతుంది. ఇంకా లేదంటే ఒక 1 టేబుల్ స్పూన్, అంటే టోటల్ 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ వేసాను. ఇంకా లాస్ట్లో ఇది షాహీ బిర్యానీ మసాలా అండి, ఇది ఒక 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా మసాలావి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర, ఇవి అన్నీ కూడా వేసేద్దామండి. చూడండి, ఇది పుదీనా, ఇది కొత్తిమీర, కొంచెం మనకు తెలుస్తుంది కదండి అది. నెక్స్ట్ ఒక 4-5 చిల్లీస్. చూడండి, గ్రీన్ చిల్లీస్ వేయాలా? అవును. ఇది ఎక్కడ నేర్చుకున్నావు చిన్ని? నువ్వు చేస్తుంటేనే. నేను నీకు ఎప్పుడు నేర్పించలే కదా. ఇవి లెమన్ అండి. చూడండి, ఇవి ఆల్రెడీ సీడ్స్ తీసి పెట్టుకున్నాను, ఇలా స్క్వీజ్ చేస్తున్నాను. ఏంటి లెమన్స్? ఒకటి ఇంకా 2 తీసుకుందాం అనుకున్నాను, కానీ 2 అవసరం లేదు, ఒక 3 తీసుకున్నాను. అంటే 1.5 తీసుకున్నాను. అదంతా స్క్వీజ్ చేసేస్తావా? చేస్తున్నా. ఓకే, రైట్. ఇది మ్యారినేషన్ కోసం. ఇవన్నీ కూడా ఇప్పుడు దీన్నంతా కూడా మనము హ్యాండ్తోనే మంచిగా నీట్గా మన హ్యాండ్ వాష్ మిక్సింగ్ బౌల్లోకి టోటల్ చికెన్ ప్లస్ అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకొని దాన్ని మిక్స్ చేయాలి. ఓకే, మనం చేయితో చేస్తేనే అన్నీ కలుస్తాయి కాబట్టి చూడండి, ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేస్తుంటేనే బాగుంటుందేమో చెల్లి. సరిపోతుంది. ఇప్పుడు మనం బిర్యానీ వాటర్ వేస్తాం కదా, బిర్యానీ రైస్ బాయిల్ చేసి అవి ఒక 2 స్పూన్స్, అంటే ఒక గరిటె అనుకో, అవి వాటర్ వేయాలి. వేస్తే అక్కడ సెట్ అవుతుంది. చూడు, ఇది ఎంత మంచి స్మెల్ వస్తుందో. మంచి స్మెల్ వస్తుంది.
ఇది చేస్తుంటేనే మనకు స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఇంకా దీంట్లో కొన్ని మసాలాలు అయితే మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఏం మసాలాలు వేయాలి. ఓకే ఓకే రైట్. ఇవన్నీ కూడా ఇప్పుడు చూడండి. నేను హెల్ప్ చేయనా? వేస్తావా అక్క? ఇది బ్లాక్ స్టోన్ ఓకే పౌడర్. ఇది బ్లాక్ స్టోన్ పౌడర్. నెక్స్ట్ ఇవి బిర్యానీ ఆకు, ఎస్, బే లీవ్స్. ఒక సిన్నమెన్ అంటే ఏమంటారు, చెక్క, దాల్చిన చెక్క అది. ఒక 4-5 ఇలాచి, ఒక 4-5 లవంగాలు, ఓకే, ఒకటి స్టార్ అనైజ్, ఓకే, ఇది ఒకటి మరాఠీ మొక్క, తర్వాత కొంచెం జాపత్రి, కొంచెం సాజీరా దీంట్లో ఏమి వేయని అవసరం లేదు. వేసిన ప్రాబ్లం ఏం లేదు, కానీ మనం రైస్లో వేస్తాం కదా. ఓకే. ఇంకా దీన్ని ఇలా మంచిగా చక్కగా కలుపుకొని మ్యారినేట్ అయితే చేసుకోవాలి. ఓకే ఓకే. చూడండి, చక్కగా మ్యారినేట్ అవుతుంది. ఎంతసేపు ఉంటుంది? ఒక హాఫ్ అన్ అవర్. ఓకే రైట్. అంటే దమ్ బిర్యానీ. ఎస్. ఓకే ఓకే. చూడండి, ఇలా చక్కగా అన్ని పీసెస్కి మసాలా అంతా కూడా పట్టాలండి. ఇలా పెట్టేసి ఇంకా మనం లిడ్ పెట్టేసి పెడితే ఇంకా మనం దీంట్లోనే రైస్ కూడా చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇది హాఫ్ అన్ అవర్ మ్యారినేషన్ కోసం పక్కకు పెట్టేస్తాం. ఇప్పుడు దీని మీద ఒక లిడ్ పెట్టేసి ఇంకా మనం ఇది ప్రక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ 1/2 kg బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి. దీన్ని మంచిగా 2-3 టైమ్స్ బాగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ మనము అలా నానబెట్టుకోవాలి ఈ రైస్ని. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దామండి. ఇదైతే ఫస్ట్ నేను క్లీన్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెడతానండి. అంటే సోక్ చేసి. ఏం చేస్తున్నావు చిన్ని? ఇప్పుడు మనము ఈ చికెన్ మ్యారినేట్ చేసినాం కదా, ఇంకా ప్రక్కన పెట్టాం కదా. ఇప్పుడు ఇది రైస్ అనమాట. ఈ 1/2 kg రైస్ అయితే హాఫ్ అన్ అవర్ నానబెట్టాను. ఇంకా అది ఇప్పుడు మనము 90%, 80 to 90% కుక్ అవ్వాలి రైస్. అందుకని ఇక్కడ వాటర్ పెట్టాను ఈ రైస్ ఉడికించడానికి. అంటే కొంచెం పలుకు మీద. అవును, 70 to 80% అయితే మనము కొన్ని మసాలాలు అయితే వేసేది ఉంటుంది. ఇదిగోండి, ఇది మొగ్గ, మరాఠీ మొగ్గ, ఒకటి స్టార్, ఇది బిర్యానీ ఆకు, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక 5-6 మిరియాలు, నెక్స్ట్ ఇలాచి, కొంచెం దాల్చిన చెక్క, లవంగా, ఇక్కడ ఇది బ్లాక్ ఇలాచి ఉంటుంది కదా, అది కొంచెం సాజీరా. జాపత్రి వేవా? జాపత్రి కొంచెం వేస్తాం, ఎందుకంటే ఇది కొంచెం చేదు అనిపిస్తుంది. ఓకే ఓకే. అది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ రైస్ సోక్ చేసేసినావా? ఎంత? హాఫ్ అన్ అవర్. కొంచెం పుదీనా. ఓకే. ఇక్కడ కొంచెం కొత్తిమీర వేస్తున్నా, ఒక 2 పచ్చిమిర్చి, ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేస్తున్నా. ఓకే. ఎందుకంటే అన్నం మంచిగా వైట్గా వస్తుంది, పొడి పొడిగా వస్తుంది అనమాట. ఇది లెమన్ స్క్వీజ్ చేస్తే మంచి షైన్ అవుతుందేమో. ఇప్పుడు మనము కొంచెం ఆయిల్ వేయాలి, మరీ ఎక్కువ ఏం కాదు, కొంచెం. నెక్స్ట్ సాల్ట్, మనం ఆల్రెడీ చికెన్లో వేసాం కదా అక్క. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్. అంటే వాటర్ సాల్టీగా అనిపించేట సరిపోతుంది. మనము టేస్ట్ చూసుకుంటే ఇంకా వేసుకోవచ్చు. ఓకేనా. ఇది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి, కొంచెం ఒక 1/2 టీ స్పూన్. ఇంకా ఇప్పుడు ఇది బాయిల్ అవ్వాలి. అంటే రైస్ వేయవా ఇప్పుడే? వేయొద్దు. ఇది ఈ వాటర్ అంతా కూడా బాయిల్ అయిన తర్వాత ఒక పొంగు వస్తే ఇంకప్పుడు ఈ రైస్ వేసి 90% కుక్ అయ్యే వరకు చూసి అప్పుడు మనం చికెన్లో దీన్ని అయితే యాడ్ చేయాలి. ఓకేనాక. వాటర్ బాయిల్ అవుతున్నట్టునే చిన్ని. ఇప్పుడు దీంట్లో మనం రైస్ వేయాలి, కొంచెం మనం సాల్ట్ అవన్నీ తీసేవా? అట్లనే ఉంచుతావా? ఓకే, కలిసి తీసేనా? ఓకే, తీసేస్తా. కొత్తిమీర ఉంటే ఏం కాదు, కానీ
ఓకే. ఇప్పుడు దీంట్లో మనము ఏదైతే సోక్ చేసుకున్నాం కదా ఈ రైస్ హాఫ్ కేజీ, ఓకే. ఇవి వేసేయాలి. కొంచెం జాగ్రత్తగా వాటర్ పైన పడకుండా వేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ వేసినాక 70%, 70-80% వరకు కుక్ అంటే అవ్వాలి. పలుకు మీద వచ్చే వరకు. బిర్యానీ అంటే చాలా కష్టమే, సింపుల్గా అనిపించట్లే నాకు. అంటే మనం అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఈజీనే. ఇంకా మిగతా వాటితో కంపేర్ చేస్తే ఇదే ఈజీ బిర్యానీ. నేను అనుకునేదాన్ని అంటే నాకు ఇది వండే వాళ్ళని చూస్తే అమ్మో చాలా ప్రాసెస్ ఇది అనుకునేదాన్ని, కానీ అసలు ఇదే ఈజీ. ఇలా అన్ని బియ్యం కూడా తీసేసి ఇంకా ఇవి హాఫ్ అన్ అవర్ సోక్ అయినాయి కాబట్టి తొందరగానే అవుతుంది, కుక్ అవుతుంది. కుక్ అవ్వడం కూడా కొంచెం తొందరగానే అవుతుంది. ఓకే. ఓకేనా అక్క? ఇప్పుడు ఓకే మనం ఇది దాన్ని ఒకసారి తిప్పాలా? చూడు, ఇలా అంతా చేసేసి కొంచెం మూత పెట్టుకుంటే, లిడ్ పెట్టుకుంటే మనకు తొందరగా బాయిల్ అవుతుంది. వాటర్ బాయిల్ అవుతుంటేనే కదా కుక్ అయ్యేది. ఓకే. కొంచెం ఒక 10 minutes 15 minutes పట్టుద్ది. ఓకే. అయిపోయిందా చెల్లి? ఇప్పుడు చూడక్క 80% ఇలా మెదిపితే అంటే పలుకు మీదకి వచ్చేసింది, అది విరిగిపోతుంది రైస్. ఓకే రైట్. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీంట్లో వాటర్ ఉంటాయి కదా, ఈ వాటర్ని ఒక 2 గరిటెలు, 2 స్పూన్స్, స్పూన్స్ కూడా కాదు, ఇది పెద్దదే గరిటె వేస్తున్నా. ఓకేనా అక్క? ఇప్పుడు ఈ రైస్ దీంట్లో వేసేద్దాం. అయితే నేను ఈ మ్యారినేట్ చేసిన చికెన్లో ఆయిల్, బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసానండి. అయితే అది అప్పుడు వీడియో అయితే తీయలేదండి, అది వేసాను. అంటే మళ్ళీ ఆయిల్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను. అంటే ముందు మర్చిపోయావా? మర్చిపోవడమే కాదు కానీ అప్పుడు మ్యారినేట్ చేసిన బౌల్లోనే ఈ రైస్ మొత్తం వేస్తున్నావు. ఇప్పుడు కొంచెం మళ్ళీ దానిపైన కొంచెం కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ ఇక్కడ వేస్తున్నా. మళ్ళీ దీని మీద నుండి ఒక లేయర్ తర్వాత మళ్ళీ పైన ఒక లేయర్ రైస్ వేస్తున్నాక్క. ఓకే. బౌల్ ఏమన్నా చిన్నగా అయిందా? చిన్నగానే అయింది, అయితే చూస్తున్నా చేంజ్ చేద్దామా అని చూస్తున్నా. నేను హాఫ్ కేజీ, ఇది 1 kg అంటారు, మరి 1 kg రాదేమో ఇదక్క. మళ్ళీ దీనిపైన కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, ఇవన్నీ కూడా వేసేస్తున్నాక. అంటే కంప్లీట్గా ఇవన్నీ వేసేస్తాను.
ఇంకా ఇప్పుడు దీనిపైన కొంచెం గీ వేయాలి, ఒక 3 స్పూన్స్ అలా వేస్తాను. అంటే పైనుండి కూడా మళ్ళీ కొంచెం ఆయిల్ ఏమన్నా వేస్తావా? ఆయిల్ కంటే గీ వేస్తున్నా, ఒక 3 టేబుల్ స్పూన్స్. ఓకేనా, సరిపోతుంది. ఓకే. ఇంకా ఇప్పుడు దీనిపైన లిడ్ పెట్టేసి, ఓకే ఇదక్క, ఇంకా దీనిపైన ఇది పెట్టేసి ఇంకా స్టవ్ ఆన్ చేసి పెట్టేస్తున్నా. ఒక 20 మినిట్స్, ఒక 15 మినిట్స్ హై ఫ్లేమ్లో, తర్వాత సిమ్ చేసేసి పెట్టేస్తా. దీనిపైన ఒక వెయిట్ అయితే ఓకే ఇలా పెడతా. ఇంకొకటి కూడా ఏదన్నా అటువైపు. ఓకేనా అక్క. ఇంకా ఇది 20 to 30 మినిట్స్ ఇలా పెడితే మనకు రైస్ చక్కగా బిర్యానీ అయితే అవుతుంది. రైస్ అయిపోయే ఉంటుంది మేబీ, చూస్తున్నా ఒక్కసారి. ఎంతసేపు ఉంచినా? హాఫ్ అన్ అవర్ ఉంచిన. చూడక్క ఎంత స్మెల్ ఎంత బాగా వస్తుందో చూడండి. అన్నం ఎంత రైస్ కుక్ అయిపోయిందా మంచిగా? అదే బిర్యానీ బౌల్ అయితే మార్చామండి, ఎందుకంటే ముందు పెట్టింది కొంచెం చిన్నగా అయిపోయింది, అందుకని పెద్ద దాంట్లోనైతే పెట్టానండి. స్టవ్ ఆఫ్ చేయొచ్చా ఇక? చేయొచ్చు అక్క. చూడండి రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో చూడండి. ఇప్పుడైతే ఇది టేస్ట్ చేసి చూద్దామండి, అన్నీ కలిసినాయా లేదా అనేది. చాలా వేడిగా ఉందండి. చూడండి లెగ్ పీస్ కాలుతుందండి. చూస్తుంటేనే బాగుంది, స్మెల్ అయితే అదిరిపోయింది చిన్ని. కాలుతుంది కొంచెం. టేస్ట్ అయితే చూస్తాక ఎలా ఉందో చెప్తా. ఎంత కాలుతుందంటే వాహ్, అన్నీ పర్ఫెక్ట్గా కలిసినాయండి. సాల్ట్ అయితే అంటే చాలా మంచిగా కలిసింది. దాంతో టేస్ట్, సాల్ట్ మసాలాలు మంచిగా పడితే రైస్ అయితే మంచి మంచి టేస్ట్ వస్తుంది. ఇదైతే మంచి టేస్ట్ ఉందండి. ఇటు పుదీనా, కొత్తిమీర, ఈ టేస్ట్, మసాలా టేస్ట్ ఇవన్నీ కూడా చక్కగా రైస్కి పట్టినాయండి. మరి వాటి ఫ్లేవర్స్ అంతా పట్టేసినాయి. బాగుందండి. మరి మీరు కూడా ట్రై చేయండి, ఒక్కసారి ట్రై చేయండి. ఈ మెజర్మెంట్స్తోనైతే ట్రై చేయండి, మీరు కూడా బాగుందనే అంటారండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఎంతమందికి బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఓకేనా అండి? బాయ్ అండి.